హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ మోమో. నా పేరు దీపిక. నేను విజయవాడ నుంచి వచ్చానండి. సో ఇది నా యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియో. ఇవాళ మనం మసాలా చాట్ ఎలా చేద్దామో చూద్దాము. సో ఫస్ట్గా మనం బఠానీ అన్నది నానబెట్టుకోవాలండి. సో ఈవినింగ్ స్నాక్ కింద చేసుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవాలన్నమాట. ఆ, నాకు ఎల్లో బఠానీ దొరకలేదు, ఈ గ్రీన్గా ఉన్నది దొరికింది. సో ఇంకా అదే నేను నానబెట్టుకున్నాను. ఈవినింగ్ అయిందండి. సో మనం వండుకునే కొంచెం ముందుగా ఆనియన్స్ అన్నవి ఫైన్గా చాప్ చేసి పెట్టుకోవాలండి. కొంతమందికి ఆనియన్స్ లా ఉండడం నచ్చదు. సో వాళ్ళు టమాటాతో పాటు ప్యూరీ చేసుకున్నప్పుడు ఆనియన్స్ కూడా వేసేస్తే మీకు ఆ టెక్స్చర్ అంటే ఉంటుంది అనమాట. బట్ మాకు ఆనియన్స్ అలాగనే ఇష్టం కాబట్టి నేను జస్ట్ పీసెస్ కింద కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో బఠానీ ఉడకబెట్టానండి. లైట్గా ఆయిల్ వేసేసి సరిపడా వాటర్ అండ్ కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టుకోవచ్చు. నేనైతే సాల్ట్ ఏం వేయలేదు, తర్వాత మనం టేస్ట్ చూసి వేస్తాం కదా అందుకని చెప్పేసి. సో బఠానీ అండ్ లైట్గా 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఉడకపెడతాను. అయితే నేను 5 విజిల్స్ రానిచ్చానండి ఫస్ట్. సో అది ఉడకలేదన్నమాట, మధ్యలో ఇంకా పచ్చిగా ఉండింది. సో ఇంకో 5 విజిల్స్ రానిచ్చాను. సో ఫస్ట్ టైం మీరు ఉడకబెట్టినట్టయితే 10 to 15 విజిల్స్ దాకా రానిస్తే మీకు కొంచెం బాగుంటుంది. మిక్సీ పట్టుకునే అవసరం ఉండదు అనమాట. సో ఇక్కడ నేను ఆనియన్స్తో పాటు టమాటాని కూడా 2 టమాటోస్ని కట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నాను. వాటితో పాటు చిల్లీ కూడా వేసుకున్నాను అనమాట. ఇందులో ఈ టమాటో ప్యూరీలో కొంతమంది కావాలి అంటే బాగా స్పైసీగా ఉండాలి అని అనుకుంటే లవంగాలు, మిరియాలు కూడా వేసుకోవచ్చు, దాల్చిన చెక్క అవి అనమాట. సో కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను తాలింపు కోసం. ఇందులో ఆవాలు అవన్నీ వేయరండి, జస్ట్ జీలకర్ర వేసుకున్నాను. కొంచెం మనకి డైజెషన్కి కానీ స్మెల్ కానీ బాగుంటుందని చెప్పేసి కొంచెమే. సో అందులో ఆయిల్ హీట్ ఎక్కినాక ఆనియన్స్ వేసుకున్నాను. సో ఈ ఆనియన్స్ అన్ని మనం లైట్గా ఆరెంజ్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా పెట్టుకోవాలన్నమాట, వేయించాలన్నమాట. నేను కొన్ని ఆనియన్స్ అన్న పక్కన పెట్టినాను లాస్ట్లో గార్నిషింగ్కి. లైక్ బాగుంటుంది కదా, మనం పచ్చిగా అట్లా తింటాం కదా, అట్లా అందుకని చెప్పేసి కొంచెం పక్కన పెట్టుకున్నాను. కొంచెం ఆనియన్స్ లైట్గా కొంచెం మగ్గినాక ఏం చేద్దామంటే 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాము. సో ఒక సాల్ట్ వేసుకుంటే త్వరగా ఉడుకుతుంది కదా అందుకని. ఆనియన్స్ అన్నవి అడుగంటకుండా లేకపోతే బాగా వేడవకుండా చూసుకోవాలండి. ఎందుకంటే అవి బాగా వేస్తే ఏమవుతుందంటే కరకరలాడితే అంత టేస్ట్ బాగోదు. లేకపోతే మనకు కొంచెం అది బ్రౌన్గా అయినప్పుడు ఒకలాంటి టేస్ట్ వస్తుంది కదా, సో అది కూడా బాగోదన్నమాట. నేను చాలా బఠానీ తీసుకున్నాను కాబట్టి ఆనియన్స్ కూడా ఎక్కువ కోసుకున్నాను, ఒక పెద్ద ఆనియన్ కోసుకున్నాను అనమాట. మీరు మీ ఎంత బఠానీ తీసుకున్నారు అన్న దాని లెక్కన అన్ని ఆనియన్స్ కోసుకోండి. ఒక గ్లాస్ ఆఫ్ బఠానీ, ఒక చిన్న టీ గ్లాస్ ఆఫ్ బఠానీ అయితే ఒక మీడియం సైజ్ ఆనియన్ సరిపోతుంది. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ బఠానీ అట్లా అయితే అవి ఉడికినాక బాగా పెద్ద ఎక్కువ పేస్ట్ వస్తుంది కాబట్టి ఎక్కువ ఆనియన్స్ ఉంటే ఏంటంటే మనకి గ్రేవీ చాట్ ఎక్కువ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను 1/2 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నానండి. ఆనియన్స్ బాగా ఉడుకుతాయి. సో తర్వాత మనం బఠానీ ఉడికిందో లేదో చూద్దామండి. బఠానీ అన్నది మన ఫింగర్స్తో స్మాష్ చేస్తే స్మాష్ అయిపోవాలన్నమాట. సో అట్లా ఉన్నప్పుడు మనం మిక్సీ పట్టాల్సిన అవసరం ఉండదు. బఠానీని ఎక్కువ అట్లా బఠానీని పేస్ట్గా చేయకుండా డైరెక్ట్గా వేసేస్తే ఏంటంటే అది పెద్ద పెద్ద బాల్స్ లాగా తగులుతుంది. సో అంత తినడానికి బాగోదన్నమాట. సో కొంతమంది ఏం చేస్తారంటే హాఫ్ ఆఫ్ ద బఠానీని పేస్ట్ చేస్తారు. బట్ మనకి ఇలా ఫింగర్స్ స్మాష్ అవుతుంది కాబట్టి పొటాటో స్మాష్ చేసుకుంటే సరిపోతుంది.
అప్పుడు టూ మచ్ పేస్ట్ అవ్వదు, అట్లా అని టూ మచ్ టెక్స్చర్ కూడా ఉండదు అనమాట. అని తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మా పాప కూడా మాకు హెల్ప్ చేస్తుంది అనమాట వంట చేయడంలో. అన్ని లాగేస్తా. సో నేను పొటాటో స్మాష్తో స్మాష్ చేస్తున్నాను. ఇందులో నేను సాల్ట్ కానీ పసుపు కానీ ఏం వేసుకోలేదండి. సాల్ట్ నేను డైరెక్ట్గా ఆనియన్స్లో వేసిందే ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే మనం సాల్ట్ ఎక్కువ వేసేస్తే ఏమవుతుందంటే బాగా ఉప్పు కష్టం అయిపోయి మనం తినలేము, మనకు తేడా వస్తుంది అనమాట. అందుకని నేను బఠానీలు అయితే వేయలేదు. ఇలా పొటాటో స్మాష్తో మంచిగా పేస్ట్లా చేసుకున్నాం కదా, చూసారు కదా, లైట్గా మనకి బఠానీలా కూడా ఉంది, అట్లా అని మొత్తం బఠానీగా కూడా లేదు, లైట్గా పేస్ట్లా కూడా అయిపోయింది కదా. సో ఇలా చేసుకున్నాక మనం ఆనియన్స్ వేగినాయి లేదో చూద్దాము. ఇలా ఆనియన్స్ వేగిన దాంట్లో మనం టమాటో ప్యూరీ అన్నది వేసుకోవాలండి. చాలా మంది టమాటో ప్యూరీలో స్పైసీ కోసం లవంగాలు మిరియాలు కూడా వేసుకుంటారు. మేము అంత ఘాటుగా వద్దు, మైల్డ్గా ఉండేటట్టు అయితేనే బెస్ట్ అని చెప్పేసి అనుకున్నాము. సో ఇక్కడ నేను చాట్ మసాలా అండ్ ధనియాల పొడి అండ్ గరం మసాలా యూస్ చేస్తున్నానండి. ఇది టమాటా ప్యూరీ వేసుకోవాలి. టమాటాలు కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించాలన్నమాట ఆయిల్లో. ఇలా కొంతమంది టమాటో ప్యూరీ వేసి ఇంకో టమాటాని చిన్న చిన్న పీసులతో కట్ చేసుకొని వేసుకుంటారు, వాళ్ళకి నచ్చుతుంది అని చెప్పేసి. సో మీకు అట్లా నచ్చితే మీరు అలా వేసుకోవచ్చు అనమాట. నేనైతే మొత్తం ప్యూరీ చేసి వేసేసాను. సో ఇప్పుడు ఈ టమాటా పచ్చివాసన పోయి ఆయిల్ కొంచెం తేలేదాకా మనం వేయించాలండి. ఇప్పుడు చూసారు కదా, ఆయిల్ మనకి పైకి తేలుతుంది కదా. సో ఇప్పుడు అది బాగా వేగినట్టు అనమాట, మనకి పచ్చివాసన కూడా రాదు. సో ఇందులో నేను 2 స్పూన్స్ ఆఫ్ కారం, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ అండ్ కొంచెం పసుపు అండ్ 1 స్పూన్ ఆఫ్ ధనియాల పొడి, 1 స్పూన్ ఆఫ్ చాట్ మసాలా, 2 స్పూన్స్ ఆఫ్ గరం మసాలా వేసాను. మీరు గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ మీ స్పైస్కి తగ్గట్టు వేసుకోండి. మేమైతే ఇంట్లో పట్టించిన కారమే వాడతాం కాబట్టి మాకు ఆ 2 స్పూన్స్ ఆఫ్ కారం సరిపోతుంది. ఇది మొత్తం బాగా కలిసిపోయినాకన ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. సో మిక్సింగ్కి మనకు బాగుంటుంది కాబట్టి. తర్వాత మనకి ఎంత కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి. నేనైతే ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాను అనమాట. అది బాగా బాయిల్ అయిపోయినాక ఈ బఠానీ ఉంటుంది కదా, ఇంకెక్కడన్నా మనకు కొంచెం పచ్చిగా ఉంటే అది పచ్చిదనం పోతుంది అనమాట, ఇంకొంచెం బాగా బాయిల్ చేసినట్టు అవుతుంది కదా, అందుకని నేను ఎక్కువ వాటర్ వేసుకున్నాను. లేదు మీరు పేస్ట్ చేసుకుంటే అంత వాటర్ వేసుకోక్కర్లేదండి, హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ టమాటో ప్యూరీ ఉంది కదా, అంత కన్సిస్టెన్సీలో కూడా కొంచెం ఉడకనిచ్చేసినాక మనం సర్వ్ చేసేసుకోవచ్చు. బట్ నాకు బఠానీ ఇంకొంచెం ఉడికితే బాగుంటుంది అనిపిస్తుంది కాబట్టి నేను కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను. సో ఇప్పుడు వాటర్ మొత్తం బాయిల్ అయ్యేదాకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనం ఉప్పు కానీ కారం కానీ చూసుకొని సరిపడా వేసుకుంటే సరిపోతుంది.
నాకైతే కారం సరిపోయింది. కొంచెం తక్కువైంది. బట్ ఓకే సరిపోతుందని చెప్పేసి ఇంక వేయలేదనమాట. సాల్ట్ అయితే బాగా తగ్గిందండి. ఎందుకంటే నేను ఇందాక ఫస్ట్ కొంచెమే వేసుకున్నాను కదా! సో, ఇప్పుడు ఇంకో 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. మీరు కూడా టేస్ట్ చూసి వేసుకోండి. సాల్ట్ ఎప్పుడైనా సరే మనం టేస్ట్ చూసి వేసుకోవాలి. లేదంటే అది ఉప్పు కారం అయిపోతే అసలు వేస్ట్ అయిపోతుందనమాట. అది మనం కొలతల ప్రకారం చెప్పలేము ఇంత సాల్ట్ అని చెప్పేసి. ఎందుకంటే మనం అది సాల్ట్ అన్నది మనం తీసుకున్న బఠానీ క్వాంటిటీ గానీ, ఆనియన్స్ క్వాంటిటీ గానీ వాటిని బట్టి బేస్ అయ్యి ఉంటుంది కదా! సో, ఇప్పుడు ఈ వాటర్ మొత్తం తగ్గిపోయి చాట్ మొత్తం దగ్గరికొచ్చేదాకా మనం బాయిల్ చేసుకోవాలనమాట. చాట్ అన్నది అస్సలు వాటర్ లేకుండా బాయిల్ చేసుకోకూడదు. ఎందుకంటే అది చల్లారిపోయినాక ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది. అసలు మనం తినడానికి కూడా అంతగా బాగోదనమాట. సో, లైట్‌గా జారుగా జావలాగా ఉండేటట్టయితే బెస్ట్. సో, చల్లారిపోయినా గూడా మనకు తినడానికన్నా అది బావుంటుంది. సో, ఇది లాస్ట్‌లో బాయిల్ అయిపోయినాక ఇంక అంతేనండి. మనకి చక్కగా స్ట్రీట్ స్టైల్ చాట్ అన్నది ప్రిపేర్ అయిపోయింది. దీంట్లో మనం కరివేపాకు వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, పుదీనా కూడా వేసుకోవచ్చు. స్మెల్ అవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట. ఆనియన్స్ మాత్రం వేసుకోవాలనుకుంటే ఇందులో వేసుకోవచ్చు. లేకపోతే మొత్తం మనం బౌల్‌లో తీసేసుకున్నాక వేసుకుంటే అవి పచ్చిగానే ఉంటాయి. ఇప్పుడు వేసుకుంటే ఏంటంటే ఇంకా అది ఉడుకుతుంది కదా! ఆనియన్స్ కూడా లైట్‌గా మగ్గిపోతాయి అన్నమాట. సో, తర్వాత కావాలనుకున్న తర్వాత వేసుకోండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.